హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నిహారిక శౌరితో అక్షయ్ అవని కూతురు అని నీకు ఇప్పుడు తెలిసింది కాబట్టి రేపు అవని ఎవరిని తీసుకొస్తుందో చూసే వరకు నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్తూ ఉండగా, మీకు తెలిసిన నిజం నాకు తెలియడం వల్ల ఎలాంటి నష్టము ఉండదు, మీరేం వరీ అవ్వకండి. అక్షయ ఇంటి వారసులైతే అసలు తట్టుకోలేను. అక్షయ్ ముందు నేను పని మనిషిలా బ్రతకలేను, నేను దాన్ని అంగీకరించలేను అని శౌరి చాలా కోపంగా అంటూ ఉండగా, మా పరిస్థితి కూడా అదే. అందుకే వాళ్ళ కూతురు అక్షయ అని అందరికీ నిజం తెలిసే లోపే మనం ఏదో ఒకటి చేయాలి, మనకు దక్కినవి ఎవరికి దక్కకూడదు అని నిహారిక అంటుంటే, అవును నిహా, మనకు అభిమానాలు ప్రేమలు దక్కకపోయినా పర్వాలేదు, ఆస్తులు అంతస్తులు దక్కాలి. అందుకు నువ్వు ఎలాంటి పన్నాగం పనినా అందుకు నేను సిద్ధం అని శౌరి అంటుంది. ఇక అంతలో శ్రీధర్ రవణి ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకాలం అందరి కళ్ళ ముందు ఉన్న మన అక్షయ అజ్ఞాతవాసం రేపటి యాగంతో పూర్తయిపోతుంది. మన బిడ్డ గురించి అందరికీ తెలిసిపోతుంది. నిహారిక వాళ్ళకు చెంప దెబ్బ కాదు, చెప్పు దెబ్బ కొట్టినట్టు అవుతుంది. అమ్మ వాళ్ళకి అప్పుడే ఆతృత మొదలైపోయింది. రేపు మనవరాలి దర్శనంతో తెగ ఆనందపడిపోతారు అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉండగా, అంతలో అక్షయ వచ్చి మేడం అని పిలుస్తూ లోపలికి వచ్చి డిస్టర్బ్ చేశానా మేడం అని అడుగుతూ ఉంటుంది. నువ్వు డిస్టర్బ్ చేయడం ఏంటమ్మా, ఇలా కూర్చో అని చెప్పి మాతో ఏదైనా మాట్లాడాలా అని అవని అడుగుతూ ఉంటుంది. అవును మేడం అని అక్షయ అనగానే, సరే చెప్పు అని అడగటంతో, రేపు మీ పాపని తీసుకొస్తాను అని చెప్పారు కదా, అంటే మీ పాపని మీరు ముందే చూసుంటారు కదా, తను ఎలా ఉంటుంది చెప్పండి మేడం. తినబోతూ రుచులు అడగటం ఎందుకు అన్నట్టు రేపు చూడబోతూ ఇప్పుడు అడగటం ఎందుకు అంటారా, లేకపోతే రేపటి వరకు ఆగమంటారా అని అక్షయ అడుగుతూ ఉంటుంది. అలా ఎందుకంటాం, నువ్వు అడిగితే చెప్పకుండా ఉంటామా? మా పాప ఎలా ఉంటుందంటే అచ్చం నీలాగే ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉండగా, నాలాగే అంటే అని అక్షయ అడుగుతూ ఉంటుంది. నీలాగా అంటే ఎదుటి వాళ్ళ మీద ఎప్పుడూ కోపం రాని నీ కళ్ళు ఎలా ఉంటాయో నా కూతురు కళ్ళు కూడా ఇలాగే ఉంటాయి. ముక్కుసూటతనంతో ఎదుటి వారిని నొప్పించకుండా ఉండే నీ మాట తీరు ఎలా ఉంటుందో తన తీరు కూడా అలాగే ఉంటుంది. తనకు ఉండదు స్వార్థం, తను చేస్తుంది పరులకి సాయం, తను ఒక అమ్మవారి స్వరూపం, అచ్చం నీ రూపం అని అవని చెప్తూ ఉండగా, అక్షయ ఇప్పుడు అవని చెప్పినవన్నీ రేపు మా పాపలో ఉన్నాయో లేదో నువ్వే చూసి చెప్పాలి అని శేఖర్ అంటాడు. మల్లె చెట్టుకి మల్లె పువ్వే పూస్తుంది, మీ వంటి మంచి వారికి మంచి బిడ్డే పుడుతుంది. నిన్నటి వరకు బాధగా ఉన్నారు, ఇక రేపటి నుంచి మీ మొహాలు సంతోషంతో వెలిగిపోతాయి, అది నేను చూడాలి అని అక్షయ అంటుంది. నువ్వు మా ఎదురుగా ఉన్నావు కాబట్టి మాకు అంత బాధ లేదు అని అవని అంటుంది. నేనెంత ఎదురుగా ఉన్నా సొంత బిడ్డే, పరాయి బిడ్డే మేడం. ఇంకో మాట, మీ పాప వచ్చిన తర్వాత సౌరి నన్ను తిట్టినట్టు తిట్టొచ్చేమో, అప్పుడు మీరు మీ పాపని ఏమీ అనకండి, మీదే తప్పవుతుంది. సౌరి నన్ను పొమ్మంటే పోను, కానీ మీ పాప వెళ్ళిపోమంటే మాత్రం నేను వెళ్ళిపోతాను మేడం. అప్పుడు మీరు కూడా నాకు అడ్డు చెప్పకండి, మీరు మాత్రం మీ పాపతో ప్రేమగా ఉండండి అని అక్షయ చెప్తూ ఉండగా, ఇక అవని నీలాంటి బంగారాన్ని వదులుకుంటామా మేము? మా పాపకి సౌరి లాంటి బుద్ధులు అస్సలు లేవు, అందుకే మా బిడ్డ నిన్ను ఏమీ అందు. మీ గుండెల్లో అమ్మవారు ఎలా ఉంటారో అలాగే ఎప్పటికీ నువ్వు కూడా మా గుండెల్లో అలాగే ఉంటావు అని శ్రీకర్ కూడా చెప్తూ ఉండగా, మీ పాప గురించి అడిగి తెలుసుకుందామని వచ్చాను. సరే మీరు నిద్రపోండి, నేను వెళ్తాను. మేడం మీ పాపను మాత్రం మొదటిగా నాకే చూపించాలి. గుడ్ నైట్ మేడం అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా, అక్షయ నువ్వు కూడా మాతో పాటే ఇక్కడే పడుకోవచ్చు కదా అని అవని అడుగుతూ ఉంటుంది. వద్దు మేడం, అమ్మ ప్రేమకు అలవాటైతే ఆ ప్రేమకు దూరంగా బ్రతకటం చాలా కష్టం మేడం. ఇప్పుడు మీరు తోడుండి తర్వాత నేను ఒంటరిని అయిపోతే అసలు నేను అప్పుడు బ్రతకలేను మేడం అని చెప్పేసి అక్షయ వెళ్తూ ఉండగా, ఇక అవని చాలా ఎమోషనల్ అవుతూ అక్షయని పిలుస్తూ దగ్గరికి వెళ్లి అక్షయని హక్ చేసుకుని బాధపడుతూ ఆనందపడుతూ ఉంటుంది. ఇక తర్వాత గుడిలో స్వామీజీ గారు ప్రాణగండ యాగానికి అన్ని కూడా రెడీ చేయిస్తూ ఉంటారు. అంతలో గురువు గారు తన శిష్యులను వచ్చి, యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు కదా శర్మ గారు అని అడుగుతూ ఉండగా, ప్రాణగండ యాగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి గురువు గారు, ఇక యాగాన్ని జరిపించుకున్న వారు రావటమే ఆలస్యం అని చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు అవని శేఖర్ ఇద్దరు కారులో వస్తూ, అవని చాలా సంతోషంగా మరికొన్ని గంటల్లో నేను నా బిడ్డతో అమ్మ అని పిలిపించుకోబోతున్నాను, ఆ దృశ్యాన్ని ఊహించుకుంటుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది బావా, అది నిజంగా జరిగిన క్షణాన ఈ అమ్మకి ఈ జన్మకు ఇంకేం కావాలి బావా అని అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు గురువు గారిని తన శిష్యుడు గురువు గారు ఒక సందేహం, అవని శేఖర్ల కూతురు అక్షయ అని అక్షయ్ గాని వేదవతి గారి కుటుంబానికి గాని తెలియడానికి ఎందుకింత తతంగం, ఏ కారణం వల్ల వాళ్ళ మధ్య ఈ అవాంతరం వచ్చింది, ఏ కారణం వల్ల అమ్మ బిడ్డలకి శాపమైంది, ఆ విషయం నాకు పెద్ద సందేహంగా ఉంది అని అడుగుతూ ఉండగా, పెద్ద కారణమే ఉంది, ఎవరు ఊహించిన సంఘటనే జరిగింది. అదేంటంటే అవని అక్షయ్ని తన గర్భాన మోస్తున్నప్పుడు ఓనాడు వేదవతి అమ్మవారికి ఆ పాపని దత్తత ఇచ్చేసింది. ఆ రోజు వేదవతి తన మనసులో అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. ఆవిడ తెలియక చేసిన తప్పు వలన అవని అక్షయ్లకి శిక్ష పడినట్టయింది. ఏదైనా సరే అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత అమ్మవారు తనకు తానుగా ప్రసాదించాలి తప్ప ఆవిడ కృప లేకుండా మనకు మనంగా లాక్కునే ప్రయత్నం చేయకూడదు. అందుకే అమ్మవారు అక్షయ్ని తన బిడ్డగా అనుకుంటుంది. అక్షయ్ని తన తల్లిదండ్రుల దగ్గర ఉంచిన, ఆ కుటుంబం మధ్యన ఉంచిన,
అమ్మవారే కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి గ్రహణం పట్టినట్టు పట్టిన దోషాలని పోగొట్టడానికే ఈ యాగాన్ని జరిపించబోతున్న గురువు గారు తన శిష్యుడికి చెప్తూ ఉంటాడు. మరోవైపు శేఖర్, మన బిడ్డకి చాలా అవమానం జరిగింది. ఈ రోజు నుంచి అవన్నీ తొలగిపోతాయి. మన బిడ్డ కట్టమనేని వంశానికి యువరాణి అయిపోతుంది అని శేఖర్ అవనితో అంటూ ఇక చాలా సంతోషంగా అలా మాట్లాడుకుంటూ కారులో వస్తూ ఉంటారు. మరోవైపు శిష్యుడు, ఇప్పుడు మీరు జరిపించబోయే యాగం అందరి పాలిట ఆనందమవుతుందంటారా? ఈ యాగం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయంటారు అని అడుగుతుంటాడు. ఈ యాగం కత్తి మీద సాము వంటిది. అక్షయ్ని దత్తత తీసుకున్న అమ్మవారికి, అక్షయ్ని కడుపును మోసిన అమ్మకు మధ్యన జరగబోయే పోరాటం లాంటిది. అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాత మరో అమ్మ మనసును అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. మరో మాతృ హృదయానికి ఊరట కలిగిస్తుందని ఆశిస్తున్నాను. అవనికి న్యాయం చేయమని అర్థించడానికే ఈ యాగానికి పూనుకున్నాను. ఒకవేళ ఈ యాగాన్ని జరిపించడం అమ్మవారికి ఆగ్రహం కలిగించే పని అయితే గనక ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి మీద ఆ కీడు దాడి చేస్తుంది అని గురువు గారు చెప్తూ ఉండగా, అదే సమయానికి మరోవైపు రాధాకృష్ణ అమెరికా నుంచి ఇంటికి చేరుకొని కారులోంచి లగేజ్ దింపుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అంతలో గురువు గారు, ఆ కీడు ఎవరికి జరగకుండా అందరికీ మంచి జరగాలి అని గురువు గారు శిష్యుడితో చెప్తూ ఉంటాడు. మరోవైపు రాధాకృష్ణ లగేజ్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళగానే పెద్దరాజ్ చూసి, రే రే పెద్దోడా, ఇప్పుడైనా రావటం, ఎలా ఉన్నారా అని అడుగుతూ ఉండగా, బాగున్నాను బావా అని చెప్తూ ఉండగా, అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ బయటికి రండి, పెద్దోడు అమెరికా నుంచి వచ్చేసాడు అని పెద్దరాజు పిలుస్తూ ఉండగా ఇక అందరూ బయటకు వచ్చి, ఎరా బాగున్నావా అని అడుగుతుంటారు. బాగున్నాను అని రాధాకృష్ణ చెప్తూ ఉండగా, లావణ్య ఎదురా అని అడగానే, మరికొద్ది రోజులు ఉండి వస్తానంది నాన్న అని రాధా చెప్తూ ఉండగా, నాన్న ఇక్కడికి వస్తే ఎప్పుడు గొడవలే కదా అని వదిన మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని అక్కడే ఉండిపోయినట్టుంది అని కిట్టు అంటాడు. అక్కకున్న అదృష్టం మనకెందుకుంటుంది అని నిహారిక అంటుంటే, ఎందుకు అంత నిష్ఠురంగా మాట్లాడతావు అని వేదవతి అడుగుతుంటుంది. నేను మాట వరుసకి అన్నానులే అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉండగా, నువ్వు మాట వరుస కనవు, మనసులో ఉన్నదే చెప్తావు అని పెద్దరాజు అంటూ ఉండగా, బావా ఇక నువ్వు ఆపుతావా అని కిట్టు అరుస్తూ ఉంటాడు. రే, అమెరికా నుంచి మేము అడిగినవి తెచ్చావా అని వసంత అడుగుతూ ఉండగా, మీ అక్కకి చీరలు నేను అడిగిన బాటిల్ తెచ్చావా అని పెద్దరాజు అడుగుతూ ఉండగా, బాట్లా అని ప్రసాదరావు అడగటంతో, అదే మావయ్య సెంటు బాటిల్ అని పెద్దరాజు మాట మార్చి చెప్తూ ఉండగా, ఏం తెచ్చావు పెదనాన్న అని శౌర్య అడుగుతూ ఉంటుంది. అక్కడ దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా, ఎందుకు లగేజ్ మోత అని ఏం తీసుకురాలేదు అని రాధా చెప్పడంతో, నీ దగ్గర నుంచి ఇదే సమాధానం వస్తుందని నేను ముందే అనుకున్నాను లేరా అని పెద్దరాజు అంటూ ఉండగా, అక్షయ మంచినీళ్ళు తీసుకొచ్చి, బాబు గారు తీసుకోండి అని ఇస్తూ ఉండగా, ఈ పిల్ల ఇంకా ఇంటి నుంచి పోలేదా అని రాధా అడుగుతుంటాడు. మన ఇంట్లో తిష్ట వేసి జిడ్డులో వదలట్లేదు పెదనాన్న అని శౌర్య అంటూ ఉండగా, ప్రేమగా మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది, ఎందుకే దాన్ని ఆడిపోసుకుంటాం అని వసంత అడుగుతూ ఉండగా, ఎవరు ప్రాబ్లమ్స్ వారుకుంటాయి అని శౌర్య అంటుంది. అవని శిఖర్ల కూతురు వచ్చేంత వరకు ఇక్కడే ఉండి వెళ్తుందిలేరా అని వేదవతి చెప్తూ ఉండగా, అవని శిఖర్లు కనిపించట్లేదేంటమ్మా అని రాధా అడుగుతుంటాడు. బయటకు వెళ్ళినట్టున్నారా అని ప్రసాదరావు చెప్తూ ఉండగా, మళ్ళీ తిరిగి వస్తారో లేక కూతుర్ని తీసుకురాలేక అట్నుంచి అటు వెళ్ళిపోతారు అని నిహారిక వెటకారంగా మాట్లాడుతూ ఉండగా, అవని కూతురు గురించి మాట్లాడుతున్నారేంటి, నాకేం అర్థం కావట్లేదు అని రాధా అడుగుతుంటాడు. ఈ రోజు కూతుర్ని అందరి ముందుకు తీసుకొస్తామని మాటిచ్చారు, ఆ పని మీదే బయటకు వెళ్ళినట్టున్నారు, వాళ్ళు వచ్చేంత వరకు ఎవరు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. ప్రయాణం చేసి వచ్చావు, ఫ్రెష్ అప్ అయ్యారా, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని అని ప్రసాదరావు చెప్తూ ఉండగా, నాకు కొంచెం హెడేక్ గా ఉంది నాన్న, ఇప్పుడు టిఫిన్ ఏమొద్దు, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి రాధా లగేజ్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక నిహారికి మాత్రం అవని వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని శేఖర్ ఇద్దరు చాలా సంతోషంగా గుడికి వెళ్లి, నమస్కారం గురువు గారు అని చెప్తూ ఉండగా, నమస్కారం, ఆయుష్మాన్ భవ, మీ గురించే ఎదురు చూస్తున్నాను, యాగానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి, ముందు మీరు వెళ్లి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి రండి, తదుపరి యాగం మొదలు పెడదాం అని గురువు గారు చెప్తూ ఉండగా, ఈ యాగం పూర్తయిన తర్వాత మా కూతురు అక్షయ అనే నిజం ఇంట్లో అందరి ముందు నిర్భయంగా చెప్పుకోవచ్చా గురుగారు, ఎందుకంటే ఇంట్లో ఒక సంఘటన జరిగింది, దాని వల్ల మా కూతుర్ని తీసుకొస్తామని మాటిచ్చొచ్చాం, మా కుటుంబం మిమ్మల్ని ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా అనుమానించింది, అన్నిటినీ దాటుకుంటూ వచ్చాం, ఇప్పుడు మేము ఈ విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించకపోతే మమ్మల్ని ఘోరంగా అవమానించే పరిస్థితి కనపడుతుంది, ఆ నిహారిక మా పాలిట ఒక పెద్ద గండం అయిపోయింది గురువు గారు, దాన్ని దొంగ జాతకం, అబద్ధాలు బతికైనా సరే దాన్నే అత్తయ్య వాళ్ళు నమ్ముతున్నారు, అమ్మవారు అలాంటి దాని మీద ఎందుకు కరుణ చూపిస్తుందో, మా మీద ఎందుకు కోపం చూపిస్తుందో అర్థం కావట్లేదు, మా కూతురు మా కళ్ళ ముందే ఉన్నా మాలో కలపకుండా ఎందుకంత అమ్మవారు నిర్దయగా ఉంటుందో మాకు అర్థం కావట్లేదు అని అవని శేఖర్ అడుగుతుండగా, అమ్మవారు మీ మీద నిర్దయగా ఉండుంటే అక్షయ మీ కూతురు అన్న నిజం నాతో ఎందుకు పలికిస్తుంది చెప్పండి, మీ బిడ్డ సామాన్యమైంది కాదు, అమ్మవారి అంశ కారణ జన్మరాలు, అందుకే అతి పెద్ద ప్రమాదాల నుంచి కూడా అమ్మవారే కాపాడింది, మీ అమ్మగారి కోసం భవానీ దీక్షను తీసుకున్నప్పుడు ఆ ఆగంతుకుల నుంచి కాపాడింది, మంత్రగాడు శివమాన్ని సాధించుకోవడం కోసం
అక్షయని బలి చేయాలి అనుకున్నప్పుడు కూడా సాక్షాత్తు అమ్మవారే అక్షయలో ప్రవేశించి కాపాడింది. మీ బిడ్డకు కష్టాలు ఉంటాయి, అమ్మవారి అనుగ్రహము ఉంటుంది, రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు ఉంటుంది, తన జాతకమే అటువంటిది, మీ బిడ్డ నిన్ను అమ్మా అని పిలిచే పిలుపు మీ పాలిట ప్రాణగండం కాకూడదని మరియు మీ బిడ్డ గురించి అందరి ముందు నిర్భయంగా చెప్పుకోవాలని నేను ఈ యాగాన్ని సంకల్పించుకున్నాను. అంతా మంచి జరగాలని ఈ ప్రయత్నం అంతా మీరు తొందరగా ప్రదక్షిణ చేసి రండి, వెళ్ళండి అని గురువు గారు చెప్పడంతో ఇక అవని శేఖర్ ఇద్దరు చాలా సంతోషంగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ ప్రోమోలో రాధాకృష్ణ తల పట్టుకుని అల్లాడిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉండగా అక్షయ వాటర్ తీసుకుని రాగానే అక్షయ దగ్గర నుంచి వేదవతి తీసుకుని రాధాకృష్ణకి తాపిస్తూ ఉంటుంది. ఇక నిహారికి మాత్రం లోపల ఆనందిస్తూ ఏదో ప్లాన్ తోనే అలా స్వార్థంగా చూస్తున్నట్టు చూస్తూ ఉంటుంది. అంతలో డాక్టర్ గారు వచ్చి రాధాని చెక్ చేసి అన్ని తెలిసిన మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా, మీ అబ్బాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అని చెప్పడంతో ఇక ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అందరూ షాక్ అవుతూ ఉంటారు. మరోవైపు గుడిలో యాగం పూర్తవడంతో అవని శేఖర్ చేత గురువు గారు పూర్ణాహుతి సమర్పిస్తారు. ఇక అమ్మ అవని, నీకు అమ్మవారికి జరిగిన ఈ పోటీలో నువ్వే గెలిచావు, అక్షయ మా కూతురు అని ఎటువంటి భయం లేకుండా చెప్పుకోవచ్చు, నువ్వు నీ కూతురుతో అమ్మ అని పిలిపించుకోవచ్చు, వేదవతి గారి జాతకంతో కలిసిన వంశ వారసురాలు అక్షయ అని అందరితో గర్వంగా చెప్పుకోండి అని గురువు గారు చెప్తూ ఉంటారు. ఇక ఆ మాటలు వింటూ ఉన్న అవని శేఖర్ చాలా ఆనందపడుతూ ఉంటారు. మరి ఈ లోపు రాధాకృష్ణకి ఇచ్చిన వాటర్ లో నిహారికే ఏదో కలిపి ప్లాన్ చేసి అక్షయ ఇంట్లో లేకుండా అవని శేఖర్ వెళ్లేసరికి ఇంట్లోంచి పంపించేస్తారా, లేక అవని శేఖర్ సంతోషం మరింత రెట్టింపయ్యేలా అమ్మవారు ఏమైనా సహాయం చేస్తుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం.